నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ విషయం మార్నింగ్ నుంచి ఎంత హైడ్రామా నడుస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఇందాకటి వరకు అరెస్ట్ అయ్యారు అంటున్నారు, లేదు అరెస్ట్ కాలేదు అని ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారా, అసలు ఏం జరుగుతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యారు అని చెప్పి మధ్యాహ్నం వరకు విన్నాం సార్. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఆయన అరెస్ట్ అవ్వలేదు అని చెప్పారు. అయితే ఈ కేసు విషయాన్ని తీసుకుంటే సార్, ఈయన 13వ తారీఖు ఎప్పుడో ఎలక్షన్స్ జరిగాయి, అప్పుడే ఈవీఎం పగలగొట్టారు అని అన్నారు. సో అది ఈ రోజు వెలుగులోకి వచ్చింది సార్. ఆ వీడియో ఈ రోజు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయనపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో మరి ఆయన అరెస్ట్ అయ్యారంటారా, అవ్వలేదంటారా, ఏం చెప్తారు మీరు? అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను, క్రోనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను. దాన్ని బట్టి మనం అసలు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 13వ తారీఖు ఈవీఎంలు పగలగొట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఎవరు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. చాలామంది ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు మొదటిసారి వింటూ ఉండొచ్చు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, ఆయనకి ఇంకో తమ్ముడు ఉన్నాడు. పిన్నెల్లి బ్రదర్స్ అంటే మాచర్ల ఏరియాలో, అంటే పల్నాడు జిల్లా మాచర్ల ఏరియాలో టెర్రర్. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఎప్పుడు అధికారంలో లేడు. ఈసారి అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొట్టమొదటిసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. మాచర్లలో చిన్న బిజినెస్, అంటే ఒక సిగరెట్ బడ్డీ పెట్టుకోవాలన్నా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్మిషన్ కావాలి. ఆ తరహా మామూలు ఒక్కటి కాదు, రెండు కాదు, టెర్రర్. ఆ నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ పేరు చెప్తే భయానకమైన ఒక చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నమాట. ఈ తరహా వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, అతని చేతిలో సంపూర్ణమైన అధికారం ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? మొత్తం పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు అతని ఆధీనంలో పనిచేసిన ఇన్ని సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు అతను చేసిన నేరాలు ఏవి బయటికి రాలేదు. మాట్లాడే ధైర్యం లేదు ఎవరికి. ఈ విషయానికి వస్తే 13వ తారీఖు ఈవీఎంలు ధ్వంసం చేస్తే మరి అసలు ఇప్పటి వరకు తెలియకపోవటం ఏంటి, బయటికి రాకపోవటం ఏంటి? ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తే ఎవరు ఫిర్యాదు చేయలేదా? అసలు ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తే ఎవరు ఫిర్యాదు చేయాలి? ఇవన్నీ ప్రశ్నలు. ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తే ఫిర్యాదు చేయాల్సింది అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎన్నికల అధికారి, ప్రతి పోలింగ్ బూత్లో ఉంటాడు కదా, అతను ఫిర్యాదు చేయాలి. అతను ఫిర్యాదు చేయలేదు. ఎందుకు చేయలేదు? భయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చెయ్యాలంటే భయం. మనం ఆ దాడి వీడియో కూడా చూస్తే పక్కన ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆఫీసర్లు. వాళ్ళిద్దరూ భయంగా చూస్తున్నారు, మన మీదకి వస్తారేమో వీళ్ళందరూ అని. ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పోలింగ్ ఏజెంటు వెళ్ళి ఇదేంటి అని అడిగితే అతను కొట్టాడు కూడా. ఈ విధ్వంసాన్ని ఆపటానికి అతను బలవంతంగా ప్రయత్నం చేస్తే అతనికి వెళ్తూ వార్నింగ్ ఇచ్చాడట, వేలు చూపించాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అదంతా సీసీటీవీ ఫుటేజీలో క్లియర్ కట్గా రికార్డ్ అయి ఉన్నది. అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి ఎట్లా వచ్చింది? అసలు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పాను కదా. ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచిందో, మీరు వెంటనే ఢిల్లీ రండి, పోల్ వైలెన్స్ మీద మీరు రిపోర్ట్ తయారు చేసుకొని రండి అని ఎప్పుడైతే అడిగారో అప్పుడు మరి ఎవరు చెప్పారో, ఎవరు ఆదేశాలు ఇచ్చారో నేను మీకు అంత క్లియర్గా చెప్పను, కానీ అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి. బాబా ఏదైనా కేసులు బుక్ చేయండి రా,
లేకపోతే మేము ఇరుక్కుపోయేలాగా ఉన్నాం అంటే కేసు అప్పుడు పోలీసులు వెళ్ళి 13వ తారీఖు జరిగిన సంఘటన మీద 15వ తారీఖు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని అప్పుడు కేసు నమోదు చేశారు. 15వ తారీఖు నమోదు చేశారు. అంటే పోలీసు వ్యవస్థ ఆ ఏరియాలో ఎంత అచేతనంగా మారిపోయిందో చూడండి. వెంటనే ఇమ్మీడియట్గా కంప్లైంట్ తీసుకొని బుక్ చేయాల్సిన కేసు 15వ తారీఖు బుక్ అయింది. 15వ తారీఖు బుక్ అయింది. అందులో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏమి ఇచ్చాడు అంటే సమ్ అన్నోన్ పీపుల్ వాళ్ళు అటాక్ చేసి ఈవీఎంని ధ్వంసం చేశారు అని చెప్పాడు. ఈ స్టోరీ ఇట్లా ఉంచుదాం. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆ పోలింగ్ రోజు సాయంత్రం ఏం చెప్పాడు అంటే బలానా ఊళ్ళో బలానా చోట మాచర్ల నియోజకవర్గంలో బలానా చోట ఈవీఎంని ధ్వంసం చేశారు, కానీ చిప్పు ఇంటాక్ట్గా ఉండటం వల్ల ఇంకొక మిషన్ని పెట్టి పోలింగ్ జరిపించాము అని చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకు ధ్వంసం అయింది, చిప్పు ఎట్లా సేఫ్గా ఉన్నది అనే దాని మీద అయినా ఎంక్వైరీ చేయాలి కదా. అది జరగలేదు. కంప్లైంట్ అన్నోన్ పీపుల్, అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అని కంప్లైంట్ వస్తే పోలీసులు గుడ్డిగా అదే ఎఫ్ఐఆర్లో రాసి ఢిల్లీ పంపించారు. ఢిల్లీ వాళ్ళ చూసిన తర్వాత అన్నోన్ పీపుల్ అంటే మరి మీకెవరికి తెలీదా అని అడిగారు. తెలీదు, ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చూడండి అని చెప్పి వాళ్ళు ఆ విషయం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలమ్మా అంటే ఎంత సిగ్గు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవస్థని నడిపే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎంత సిగ్గుపోతుందమ్మా. వాళ్ళు చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూడండి అంటే అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్లియర్గా కనిపించాడు. అతనే వెళ్ళి ఈవీఎం తీసుకొని అతనే ధ్వంసం చేసి వెళ్తూ వెళ్తూ ఆ శేషగిరిరావు అనే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళినట్టు క్లియర్ కట్గా ఉన్నది. అందులో సినిమా చూపించినట్టు చూపించారు. ఈ స్టోరీ కొంచెం పక్కన పెడితే ఇది ఎప్పుడైతే బయటికి రిలీజ్ అయిందో, ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటికి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏం చేశారు తెలుసా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు వెళ్ళి ఎవడైతే ఈ శేషగిరిరావు ఉన్నాడో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ ఉన్నాడు కదా, అతని మీద దాడి చేశారు. అంటే పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ రాగానే సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆఫీసర్లకి, ఇటు నిలబడి ఉన్న మహిళా ఆఫీసర్లకి ఇది అన్యాయం అని చెప్పిన తెలుగుదేశం నాయకుడో కార్యకర్త ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకి రావాలి కదా, సహజంగా రావాలి కదా. ఎవ్వరికి రాలేదు, అతని మీద అటాక్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే వ్యవస్థలన్నీ కూడా ఈ విధంగా నిర్వీర్యం అయిపోతే ఏం చేయాలి? అందుకని కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాబట్టి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టి కేసుని కొంచెం ముందుకు నడపండి అని ఆదేశాలు ఇస్తే ఇప్పుడు పోలీసులు మొదలుపెట్టారు. ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే మాచర్లలో పోలీసు వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉన్నది అంటే వాళ్ళందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులే. కింది స్థాయిలో ఉన్న ఎస్ఐ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి అందరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళే.
అందుకనే వాళ్ళు ఏమీ చేయట్లేదు. అవును. ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? పైన ఎస్పీలని మారుస్తున్నది. పల్నాడు జిల్లా ఎస్పీలు మారారు, కలెక్టర్లు మారారు, కానిస్టేబుల్ మారట్లేదు కదా. మార్చాల్సింది కానిస్టేబుల్ని కదా. కానీ ఎంతమంది కానిస్టేబుళ్ళని మారుస్తావు, ఎంతమంది ఎస్ఐలను మారుస్తావు, ఎంతమంది సిఐలను మారుస్తావు? మార్చలేరు కదా, ఫిజికల్గా అది సాధ్యం కాదు కదా. అవును. వ్యవస్థలో ఈ లోపం ఉంది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగింది మొత్తం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు మాచర్లలో హౌస్ అరెస్ట్లో ఉండగా ఎట్లా తప్పించుకుంటాడు? అవును సార్, అందరికీ ఉన్న డౌటే అది. హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, మరి తప్పించుకున్నాడు అంటే ఆ పోలీసుల్ని ఏం చేయాలి? హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకోవటమే కాకుండా ఇంకొక సీక్రెట్ విషయం చెప్తా మీకు. అతను తప్పించుకున్నది ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వెహికల్లో. ఒక ప్రధాన స్రవంతి మీడియా న్యూస్ ఛానల్కి చెందిన రిపోర్టరు అతన్ని మాచర్ల నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని దాటించింది ఆ ఛానల్ రిపోర్టరు. తెలంగాణ భూభాగంలోకి వచ్చిన తర్వాత అతను ఇక్కడే షెల్టర్ పొంది ఇదంతా చేసిన తర్వాత ఈ లోపల సీసీటీవీ ఫుటేజీలు రావటం, దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా రియాక్ట్ కావటం, మొత్తం మాచర్ల పరువు అంతా మొత్తం దేశం మొత్తం తెలిసిపోవటం, ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు అప్పుడు మేలుకొని వచ్చి ఇతను ఎక్కడున్నాడో వెతికితే ఆ వెతకటం కూడా వాళ్ళకి ఎక్కడున్నాడో నా అనుమానం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడనేది మాచర్ల పోలీసులకి తెలుసు, కానీ వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నమే చేయలేదు. హౌస్ అరెస్ట్ నుంచి పారిపోయిన వ్యక్తిని పట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదే కదా ఉంటుంది, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ తర్వాత తెలంగాణ భూభాగంలో ఉన్నాడని తెలిసి తెలంగాణ పోలీసుల్ని అప్రోచ్ అయితే ఆయన సెల్ నెంబర్ ఇవ్వండి అయ్యా, సెల్ ఫోన్ టవర్స్ ద్వారా ఆయన ఎక్కడున్నాడో పట్టుకుందామని తెలంగాణ పోలీసులు చెబితే అప్పుడు ఆయన ఫోన్ నెంబర్లు ఇస్తే దాన్ని బట్టి బలానా సంగారెడ్డి దగ్గర ఉన్నాడు పదండి పోదామని చెప్పి పోలీసులందరూ వచ్చి ఈ లోపల పోలీసులకి తెలిసింది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి దుబాయ్ పారిపోదామని ప్లాన్ చేశాడు. అంటే మీరు క్వశ్చన్ అడగచ్చు, దుబాయ్ పారిపోతే మాత్రం అరెస్ట్ చేయరా, పట్టుకోరా అని. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి అంటే అతను మళ్ళీ గెలుస్తానని, అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని, అప్పుడు ఈ కేసులన్నీ తప్పించుకోవచ్చు అని వాళ్ళకి ధైర్యం. పెట్టినవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్, అంటే బెయిలే రాదు. ఎలక్షన్ ప్రజా ప్రాతినిధ్య చట్టం నేరాలు కూడా ఉన్నాయి అందులో. సో ఈ రిజల్ట్స్ వచ్చే వరకు తప్పించుకుంటే ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే కదా, ఎట్లయినా తప్పించుకోవచ్చు. సరే, ఇట్లా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు కదా, సో ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అంటే ఈవీఎంలను ధ్వంసం చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. సో మరి చిన్న విషయం కాదమ్మా, చిన్న విషయమా పెద్ద విషయమా కాదు. హౌస్ అరెస్ట్ నుంచి ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేశాడు, పోలీసులు పట్టించుకోలేదు, ఆ పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ తర్వాత హౌస్ అరెస్ట్ అన్నారు, హౌస్ అరెస్ట్ నుంచి పారిపోయాడు, పోలీసులు ఏమీ చేయలేదు, ఎక్కడికో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎవరు తప్పించారో తెలీదు, తిరుగుతాడు. మళ్ళీ ఆ తర్వాత గెలిచాడు అనుకో, కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు, మొత్తం గెలిచాడు అనుకో, వస్తాడు నేను ఎమ్మెల్యేని అంటాడు. ఇక్కడ ఈ లోపల ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చినా కానీ వీడియోలు బయటికి రాకుండానే జాగ్రత్తలు తీసుకున్నాడు కదా. ఇంకొక విషయం ఏంటంటే వచ్చింది ఒక పోలింగ్ బూతే, ఇటువంటివి ఇంకొక 6 ఉన్నాయి. ఇతను మొత్తం 7 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు పగలగొట్టాడు. ఇంకా 6 ఉన్నాయి, ఇంకా 6 వస్తాయి, మళ్ళీ 6 వీడియోలు కూడా వస్తాయి. అంటే నేరం చేసిన వాడు ఎంత ధైర్యంగా ఉంటున్నాడో చూడు ఆంధ్రప్రదేశ్లో.
అయితే మీరన్నట్టు దుబాయ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా అన్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ లేదు, అరెస్ట్ అవ్వలేదని కూడా అన్నారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారంటారా లేదంటారా? ఇప్పుడు ఏంటి అంటే అతన్ని వచ్చిన తర్వాత సంగారెడ్డిని అతన్ని గుర్తించారు. అతని వెహికల్ దొరికింది, అతని డ్రైవర్ దొరికాడు, అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ దొరికారు. ఆ సంగారెడ్డి దగ్గర కంది విలేజ్లో, కంది అది పెద్ద సెంటరు, ఇండస్ట్రియల్ ఇది, అందులో ఒక సిరమిక్ ఫ్యాక్టరీలో ఉన్నాడు ఇతను. ఉంటే ఇతన్ని పట్టుకున్నారు పోలీసులు, పట్టుకున్నారు. ఇది ఆంధ్ర భూభాగంలో జరిగింది కాదు, తెలంగాణ భూభాగంలో జరిగింది. అతను దుబాయ్ వెళ్తాడన్న సమాచారం తెలుసు కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లని అలర్ట్ చేశారు. ఎక్కడి నుంచి అయినా సరే అతను పారిపోవచ్చు అన్న ఉద్దేశంతో లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. అన్ని ఎయిర్పోర్ట్లని అలర్ట్ చేశారు ముందర. ఇది మామూలు పరిస్థితుల్లో అయితే పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది, డైరెక్ట్గా అడుగుతున్నది, కేసులు పెట్టారా, అరెస్టులు చేశారా అని అడుగుతున్నది. కాబట్టి ఈ మాత్రం అన్నా కేసు ముందరికి కదిలింది. నా ఉద్దేశంలో నాకున్న సమాచారం ప్రకారం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికాడు. పిన్నెల్లి రామకృష్ణ మరి దొరికితే చెప్పొచ్చు కదండి, చెప్తారు. దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చూపించాలి, తీసుకెళ్ళి ఇది చేయాలి అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ చూసుకోవాలి. చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేను మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన పారిపోయాడు, దుబాయ్ పారిపోయాడని చాలా నేను కూడా చూస్తున్నాను. చాలా దీంట్లో అరెస్ట్ చేయలేదుట, దుబాయ్ పారిపోయాడుట అని కూడా చాలామంది ఏదో వాళ్ళకి ఎవరికి దోచిందో వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాస్తవంగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అరెస్టు చూపించలేదు. అంటే దొరికాడా లేదా అనేది కూడా అధికారికంగా ప్రకటించలేదు. అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రకారం డ్రైవర్ దొరికాడు, కారు దొరికింది. అంటే ఆ కారులో అక్కడ దాకా వచ్చిన విషయం నిర్ధారణ అయింది. అక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఇంకొక కారు ఎక్కువ ఉండాలి. ఇంకొక కారు ఎక్కిన దాఖలాలు అక్కడ లేవు. ఎంతైనా కాలినడకనే పోవాలి. ఎంత దూరం పోతాడు, ఎంత దూరం పరిగెత్తుతాడు. పోలీసులు, తెలంగాణ పోలీసులు మొత్తం కార్డన్ ఆఫ్ చేసేశారు. అందుకని తప్పించుకుపోవటానికి ఆస్కారమే లేదు. తప్పించుకుపోవటానికి, దుబాయ్ వెళ్ళిపోవటానికి, లేకపోతే ఎక్కడికో రష్యాకి వెళ్ళటానికి ఆస్కారమే లేదు. మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు అన్నిటికీ దిగ్బంధనం చేసేశారు. ఆ ఏరియా మొత్తంలో ఆపేశారు. ఖచ్చితంగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికాడు. తర్వాత ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇంకొక ప్రధానమైన ప్రశ్న. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, చాలా సీరియస్ సెక్షన్స్. ఇతను అంటే మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఇటువంటి కేసుల్లో మామూలు నిర్ణయం తీసుకున్నా కానీ ఇతను గెలిచినా కానీ అనర్హుడిగా చేయొచ్చు. అదో డౌట్ ఉంది సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ బెయిల్ పైన వచ్చినా కూడా రేపు కౌంటింగ్ రోజు కూడా ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కదా సార్. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి బెయిల్ రాకపోవచ్చు, బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అసలు ముందర పోలీసులు డిక్లేర్ చేయాలి కదా, మేము అరెస్ట్ చేసాము అని డిక్లేర్ చేయాలి. అది ఇంకా ప్రాసెస్లో జరుగుతూ ఉన్నది. ఇతన్ని అరెస్టు చేసినట్టు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అసలు విషయం ఏంటి, వాతావరణం ఏంటంటే మాచర్లలో పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో కట్టడి చేసేశారు. మొత్తం అంతా కూడా పోలీసు కవాతు చేస్తున్నారు. పోలీసులు అందరూ కూడా అక్కడ మోహరించి ఉన్నారు గొడవలు జరగకుండా చూడటానికి. ఆ ప్రాంతం పల్నాడు జిల్లా మొత్తం, దాదాపుగా పల్నాడు జిల్లా మొత్తం పోలీసులందరికీ అలర్ట్ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. సో ఇది ఇక్కడ జరుగుతున్నది. పోలీసులు అధికారికంగా చెప్పాలి,
ఇవాళ కాకపోతే రేపు చెప్పాలి. నాకు తెలిసిన సమాచారం మేరకు, అంటే పోలీస్ సమాచారం కాదు నేను చెప్తున్నది, అక్కడున్న ఆ పరిసరాల్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా నేను చెప్తున్నాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, అంటే దొరికాడు, పోలీసులకి దొరికాడు. అరెస్ట్ చేశారా, చూపించారా లేదా అనేది ఇంకో చాలా తక్కువ సమయంలోనే వెల్లడి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.